చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానం పలుకుతాము. అంతేకాదు 32 కిలో విద్య ఉంటేనే బాగుంటారు అందరూ, వైద్యం అందుతుంది. కాబట్టి అన్ని విధాల సర్వత అభివృద్ధి చెందాలంటే మొత్తం ఏజెన్సీలో మొత్తం అడగండి సార్. ఈ సర్వీస్లో నా ఫండ్ కూడా పోయింది సార్. ఇదే ఏజెన్సీలో నా ఫండ్ కూడా పోయింది సార్. సార్ 24 ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు సార్ 4 months టైం ఉంది సార్. కానీ ఉన్నపల్లి 5 రోజులు పెర్మిట్ చేయలేదు సార్. 700 మంది సార్. సార్ 50 సంవత్సరాలు కూడా ఉన్నాం సార్. మీరు ఎవరో ఫాలో చేయండి. మీ మొబైల్ నెంబర్ చెప్పండి అమ్మా. ఇది క్లియర్ చేస్తాను మేడం. బ్యాక్ సైడ్ ఉండండి మేడం, బ్యాక్ సైడ్ ఉండండి. మొత్తం వెళ్తుంది, లైవ్ వెళ్తుంది. ట్రైబల్లో పిహెచ్సి డాక్టర్స్ మేము వీక్లీ ఒక 3 times మేము ట్రైబల్లోనే వెళ్తాం సార్. ఇలాంటి ఏరియాస్ కూడా మేము వచ్చి చేస్తాం సార్. కానీ మాకు ట్రైబల్లో సార్ వాళ్ళకి 30% వస్తుంది సార్. వాళ్ళకి బేసిక్గా 30% వస్తుంది సార్. అంటే ఆల్మోస్ట్ మేము ఒక 20,000 వరకు మేము. థ్యాంక్ యూ సో మచ్.
పదండి నెక్స్ట్ స్టాల్ కొంచెం రోడ్ కనిపించాలి later once I might go later okay next జాయింట్ కలెక్టర్ సార్ go that side అటువైపు లేదు ఇంకా బిహార్లో ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ packaging sir. So Vaishak and all we pack, we put 150 plates things and they themselves are strategy one pumping. No sir, Actually this is under counter sir. Sunda kuda paper hai sir. So plastic free sir. okay good బాగుంది. మిషన్ కుట్టు సార్ ఇది కూడా అదే సార్ ఫైబర్ మామూలు కాటన్ థ్రెడ్ సార్ టెంపుల్స్ కోసం చేస్తున్నారు సార్ టెంపుల్స్ డైరెక్ట్లీ ప్రొక్యూర్ ఫ్రమ్ టర్మరిక్ సార్ కరెక్ట్ one bundle black rice sir gone sir side on next sir తీసుకున్నారు కదా ఎంత ఒకటి అడుగుతున్నారు చెప్పండి ఇది రాగి పిండి సార్ రాగి పిండి ఇదేమో 40 రూపాయలు ఇవ్వండి కాఫీ సార్ మీరు ఇటు సైడ్ ఓకే
ఆ బ్యాగ్ ఎంత చెప్పండి అమ్మా. మొత్తం అన్ని కలిపి చెప్పండి. మీకు డబ్బులు రావాలని ఇవ్వాలి కదా. ఒక బ్యాగ్ తగ్గింది. ఒక బ్యాగ్ పై అన్ని పెట్టారా? వీడికి ఎన్ని వస్తాయండి ఇవ్వండి. ఏమేమి పెడతాం గ్రౌండ్ నట్స్ ఇవ్వండి, చక్కెర ఇవ్వండి, మన టర్మరిక్ పెట్టు, పసుపు ఇవ్వండి, టర్మరిక్ పెట్టు, కరెక్ట్ ఇవ్వండి. టర్మరిక్ పెట్టావా? టర్మరిక్ పెట్టారా? టర్మరిక్ ఇది 5.7% కుక్ పైన ఉంటుంది. నార్మల్ కంటే అది ఎక్కువ. ఇదేంటిది? అచ్చా బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి రెడ్ రాజ్మా వైట్ రాజ్మా కూడా వస్తాయి సార్. ఎక్కువ వస్తాయి. చింతపండు సైడ్ సైడ్ మేడం బిర్యానీ ఉన్నాయి మనకి. ఫారెస్ట్ ఫైర్కి ఎక్కువ దారి తీస్తుంది కదా. స్ట్రైట్ వెళ్తుంది. మామిడి అవి కూడా జాగ్రత్త ఇస్తున్నాం సార్, కొండమావిడి ఇస్తున్నాం ఫస్ట్ పళ్ళు ఇది ముఖ్యం. పళ్ళు సార్ అట్టున్నాను సార్ అట్టున్నాను మేడం మీరు బ్యాక్ ఉన్నాను మేడం మేడం మేడం
Yes, sir. Yes, sir. Sir, MG Energies నుంచి we are giving the shade plantation. క్లియర్ పొజిషన్ పడండి. ఒకసారి ఇంకెవరాలు కదా మేడం ఒకసారి సార్ 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 బాలాంబికంతోనే పాయసం చేశాను సార్. బాలాంబికం సార్ పిల్లలు ఇంకా ఉన్నారు. అందరూ హ్యాపీగా మీ బాబు అందుకే సబ్స్టేషన్లో ఉన్నది కదా మాట్లాడడానికి కూడా ఆడుకోవచ్చు కదా మీరు ముగ్గురు ఓపెన్ సైడ్ ఇటు కొంచెం బ్యాక్ కొంచెం వెనకాల ఇట్లా సార్ సార్ పెట్టినా
జస్ట్ ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్స్ అత్యవసర సమయాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా చిన్నది ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నెంబర్స్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అంగన్వాడీలో 3 to 6 మెను మార్నింగ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే మీల్ అంగన్వాడీ ఎమర్జెన్సీ చైల్డ్ మిస్ అయినా ఏం చేసిన 1048 ఎమర్జెన్సీ 100 సార్ మీరు కొంచెం మేడం మేడం ఇటు ఇటు సార్ కాబట్టి కరోనాలో కూడా చాలా భీకరమైన సిచ్యువేషన్స్ లో కూడా మేము వర్క్ చేసాం. చాలా మంది ఫ్యామిలీస్ ని కూడా కోల్పోయారు సార్. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. అట్లీస్ట్ రెగ్యులర్ అయ్యే వరకు 100% గ్రాస్ సాలరీ అయినా సరే ఇంప్లిమెంట్ చేయమని వేడుకుంటున్నాం సార్. ఆ 15 years నుండి ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు సార్. లాస్ట్ ఇయర్ లో కూడా కట్ ఆఫ్ డేట్ 2014 ఇచ్చారు సార్. 2014కి ముందు ఒక నార్మల్ కాంట్రాక్ట్ నోటిఫికేషన్ కూడా లేదు. సో మేము ఎవ్వరు కూడా మొన్న రెగ్యులర్ చేసిన దాంట్లో కూడా ఏ ఒక్క స్టాఫ్ నర్స్ కూడా ఎలిజిబుల్ కాలేదు సార్ దాంట్లో. కాబట్టి స్టేట్ మొత్తంలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ అవ్వలేదు సార్. మేము చాలా నైట్ డ్యూటీ చేసి సార్ మొత్తం స్టేట్ మొత్తం 6500 మెంబర్స్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఉన్నారు సార్. 5500 మెంబర్స్ సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నెక్స్ట్ జనరల్ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ నుండి ఉన్నారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాం సార్. మేము నైట్ కోవిడ్ లో కూడా ఫ్యామిలీని పిల్లల్ని వదిలి కూడా మేము వచ్చాం సార్. ఆ బేబీకి అయితే ఫీడింగ్ కూడా ఆపేసాను సార్ కరోనా వచ్చి సార్. నాకు హెల్త్ మీరే చేస్తారని హోప్ ఉంది సార్. ఒక్క స్టెప్ ఎలా సార్ కొంచెం దూరంగా ఉండండి. మీరు వచ్చేది కొంచెం స్పేస్ వెళ్దామండి మాకు మీరు వచ్చేసి
పంచాయతీకి గ్రామానికి విచ్చేసిన మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ వేదికపైకి మన మాజీ మంత్రివర్యులు అలాగే మాడుగుల శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారిని గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పెందుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు పంచకర్ల రమేష్ బాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ దినేష్ కుమార్ గారిని, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ ఎం కృష్ణతేజ ఐఏఎస్ గారిని, అలాగే మన పిఓ ఐటీడీఎస్ఆర్ శ్రీ అభిషేక్ గారిని, అలాగే మన ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ శ్రీ సిఆర్ దున్నుదొర గారిని, అలాగే మన స్థానిక ఎంపీపీ గారిని, అలాగే స్థానిక జడ్పీటీసీ గంగరాజ్ గారిని, అలాగే ఎంపీడీసీ వెంకట రామలక్ష్మి గారిని, సర్పంచ్ గణేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ వేదికపైకి గౌరవనీయులు మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ అమిత్ బర్దర్ గారు ఐపీఎస్ గారిని కూడా వేదికను ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ వేదికపైకి మన జాయింట్ కలెక్టర్ శ్రీ అభిషేక్ గౌడ్ గారిని, అలాగే మన సబ్ కలెక్టర్ శ్రీ సౌరమన్ పటేల్ సార్ ఐఏఎస్ గారిని, అలాగే మన డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పివి సందీప్ రెడ్డి గారిని కూడా ఈ వేదికపైకి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నాం. ఫర్దర్ ఐ రిక్వెస్ట్ ద respected district collector sir to preside over the function sir. Thank you sir. సభకి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఇవాళ చాలా సంతోషము. ధూళి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మనం ప్రకటన చేయడానికి కోసము ఇవాళ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకి ఏఎస్ఆర్ జిల్లాకి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ అనంతగిరి మండలంలో ఈ గుమ్మంతి దాయర్తి ఈ పెనకోట గ్రామ పంచాయతీకి రావడం చాలా చాలా ఆనందదాయకం. ఇవాళ ఈ కార్యక్రమంతో పాటు 105 కోట్ల రూపాయలు సంబంధపడిన రోడ్లు మనం మంజూరు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఫస్ట్ టైంగా మీ అందరికీ కూడా ఒక రహదారి ఆల్ వెదర్ రోడ్ చేయడం చాలా చాలా ఒక సంతోషకరమైన విషయము, మన అందరికీ కూడా అదృష్టము. ఇది మాత్రం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలో గత నెలలో మన వైజాగ్ రావడం వచ్చినప్పుడు మన జిల్లాని ఈ ధూళి రహిత ఒక జిల్లాగా ప్రకటన చేయడానికి కావాల్సిన బడ్జెట్ దాదాపుగా 2800 కోట్ల రూపాయలు రాబోయిన ఇంకొక 4 సంవత్సరాల్లో తీసుకువచ్చేసి ఇదన్నీ కూడా కనెక్టివిటీ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దాని పరిధిలో గౌరవ డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఈ ప్రాంతీయం గురించిన విషయాలు స్వయంగా వచ్చి చూడడానికి కోసం మనతో ఉన్నారు. ఇవాళ దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు ఈ రహదారులు వెళ్ళి చూసి ఇవాళ మీతో మాట్లాడడానికి రావడం చాలా చాలా సంతోషము. మన జిల్లాలో 1532 గ్రామాలు ఇంకా రోడ్డు రహదారి లేని ఒక గ్రామాలు ఉన్నాయి. అదన్నీ కనెక్ట్ చేయడం కావాల్సిన ఈ 2800 కోట్ల రూపాయలు
గురించిన వివరాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాము. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ కార్యక్రమం చేయడానికి ఆల్రెడీ ఒప్పుదల ఇవ్వడం జరుగుతుంది. సో మన అందరికీ కూడా ఒక మంచి భవిష్యం ఉంటుందని దీని వలన చెప్పుకొని ఈ కార్యక్రమంకి వచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ జెడ్పీటీసీ, గౌరవ ఎంపీపీ, గౌరవ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్యంగా ఈ పెనకోట అండ్ చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి గౌరవ ఉప మంత్రి వారిని మీ అందరికీ అడ్రస్ చేయమని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీ అమిత్ బర్దర్ ఐపీఎస్ సార్ని గౌరవప్రదంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా ప్రెస్ సోదరులకు చెప్పాను, నేను మీకే ముందు కృతజ్ఞతలు తెలియజేశాను. ఈ సమస్యల్ని బయటికి తీసుకొచ్చింది మీరే. మీరు కనుక ఈ సమస్యలను వెలికి తీయకుండా ఉంటే ఈ రోజు ఇంత అద్భుతంగా జరిగి ఉండేది. మనస్ఫూర్తిగా మరోమారు పాత్రికేయ సోదరులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.